చేస్తుంది ముస్లిం హిందూ కాదు, క్రిస్టియన్స్ చేస్తున్నారు. ఉదాహరణకి మేఘాలయ్ నానా ఓచకోత అయినా కానీ బుద్ధి రాలేదు, వాళ్ళ వల్లే జరుగుతుంది. కానీ వాళ్ళ పేరు ఎత్తట్లేదు, హిందువులు ముస్లింలే తన్నుకుంటున్నారు. మరి ఇది కరెక్ట్ అన్నట్టు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ అంటే హిందువుల నుంచి కనెక్ట్ అయిన వాళ్ళే క్రిస్టియన్స్. వాళ్ళేమి బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. పోనీ అక్కడ ఉన్న హిందువులు ఇక్కడికి వచ్చి ఏమి క్రిస్టియన్స్ మతాలు మార్చాల. అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాడు వస్తే ఏదో వీళ్ళకి ఇది లేక దిక్కు లేక మారినట్టు అయిపోయింది. కానీ మన ప్రసాదాలు ముట్టుకోరు, మన దేవుళ్ళు చేయగలిగి రాలు. ముస్లిమ్స్ అయినా మన ప్రసాదాలు తింటారు, కానీ వాళ్ళు తినరు. మరి దాని గురించి మీరు కూడా తిరస్కరించండి. మీరు కూడా ఎప్పుడు తెలుసుకుంటారు, మీరు కూడా తిరస్కరించండి. ఇప్పుడు నన్ను ఇప్పుడు రీసెంట్లీ క్రిస్మస్ రోజు ఒక అమ్మాయి వచ్చి బుక్ ఇచ్చింది. ఇదిగోండి అన్న, ఏంటని అడిగాను, వాక్యం అనింది, ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చేసాను. నా దేవుని నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు, నా భగవద్గీత నువ్వు చదివినప్పుడు, నా ప్రసాదం నువ్వు తిన్నప్పుడు నీది నాకు అవసరం లేదు, ఇచ్చేసాను నేను. ఆ అమ్మాయి ఏం కాదులే అమ్మ, దేవుడే కదా అంటే, దేవుడే మేము అందరూ అలాగ అనుకోబట్టే దేవుడు కాదు కాబట్టి ఇప్పుడు మాకు వద్దమ్మా, నువ్వు ఎవరికన్నా నిన్ను అభిమానించే వాళ్ళు ఇచ్చుకొసుకొని నేను చెప్పాను. నా ఉద్దేశం ఇప్పుడు నాలో ఉన్నది నువ్వు ఉద్వేగాన్ని రెచ్చగొట్టినప్పుడు నీ మతాన్ని నేను గౌరవించమంటే నేను గౌరవించలేను. ఇప్పుడు అట్లాగే మన హిందువులకి గౌరవం పెరగాలన్నా మనం ఉన్న కరెన్సీ నోట్ల మీద హిందూ దేవుళ్ళు వస్తే మిగతా వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చిద్దని అంటున్నారు. నిజమేనంటావు అది? ఎవ్వరి బొమ్మ వద్దు, ఎవ్వరి దేవుణ్ణి వెయ్యొద్దు, సూర్యుడిని ఒక్కరిని వేస్తే చాలు. సూర్యుడి బొమ్మ వేస్తే రోజు మనం చూసుకోవచ్చు, ఒక పక్క సూర్యుడిది ఒక పక్క ఆవు బొమ్మ వేస్తే చాలు. ఎవరిని మనం కిందపరచొద్దు, ఎవరిని వద్దు. సూర్యుడిని చూస్తే వాళ్ళకే తెలుస్తుంది సూర్యుడు కూడా హిందూ మతానికి చెందినవాడే. ఆవుని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ గోమాత తల్లి ప్రతి ఒక్కరు ఆకలి తీర్చే అమ్మ లేని లోటు తీర్చే మరొక తల్లి గోమాత. ఈ రెండు ట్రై చేసిన గవర్నర్ని కూడా సస్పెండ్ చేశారనే చరిత్ర ఉంది, దాని గురించి మీరేమంటారు? ఇదిగోండి, తలా తోక లేని వాడికి 100 రకాలుగా వాడు 100 మాటలు మాట్లాడతాడు. వాడు ఏమి ఇక్కడ దేశానికి ఏం నేర్పించబడలే, ఇక్కడ ఉన్నోడికి బట్టలు వేసుకోవడం వాడే నేర్పిలా, ఇక్కడ ఉన్నోడికి పొలాన్ని నేర్పిలా, ఇక్కడ ఉన్నోడికి ఏమి ఇది ఇచ్చేయండి అది చేయండి అని నేర్పిలా. మన కష్టం మీద మనం బతుకుతున్నాం. ప్రపంచ యుద్ధాలు జరిగినా సరే, ప్రపంచ యుద్ధాలు మొత్తం కూలిపోయినా సరే, భారతీయుడు అనేవాడు అవసరమైతే మట్టి ఇల్లు కట్టుకొని ఉంటాడు. ఇతర దేశాలకు సాధ్యం అవ్వదు, అది ఇతర దేశాలకు సాధ్యం అవ్వదు. భారతదేశంలో ఉన్నవాడు చెట్టు కింద అయినా సరే పట్ట కట్టుకొని ఉంటాడు, వేసుకున్న గుడ్డ ఒకటి లేకపోయినా ఆకులు అయినా కట్టుకొని ఉంటాడు. ఇది భారతదేశ గర్వం. మేము నిలబడగలుగుతాం, మళ్ళీ లేచి నిలబడగలుగుతాం, మళ్ళీ మేము నిలబడతాము. ఎంతో మంది తొక్కాలని చూశారు భారతదేశాన్ని, ఎవడి వల్ల కాలా. ఎంతో మంది వచ్చి తోక మూసుకొని వెళ్ళిపోయారు. ఇది హిందువుల రాజ్యము, మళ్ళీ చెప్తున్నా, ఇది హిందువుల రాజ్యము. ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఇక్కడ పుట్టినవాడే. హిందువులకి సాధ్యమే, మనమంతా అనుకుంటే ఎవడైనా ఎంత. కలయిక అనేది లేకే ఇన్ని ఇబ్బందులు. ఎందుకు లేదు, వస్తది, వెయిట్ చేయండి, వస్తది. రావాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ స్పందించాలా, జనం స్పందించాలా? గవర్నమెంట్ ఏం స్పందించవలసిన అవసరం లేదు, జనాలు స్పందిస్తే చాలు. గవర్నమెంట్లు ఉండాలన్నా జనాలు డిసైడ్ చేస్తారని ఎలా అంటారో, గవర్నమెంట్లు ఉండాలంటే పబ్లిక్ ఓటేయాలని ఎలా అంటారో, హిందూ మతం నిలబడాలంటే జనాలు ఏకమైతే చాలు. ఇదిగోండి, అది చిన్న సమస్యలు కాదు. వినండి, అది ఒక ఊరు సమస్య, అది ఊరు సమస్య, ఇది దేశం సమస్య. ఇప్పుడు అక్కడ చెప్పు, ఇల్లు ఒక పాప ప్రాణం హిందువే చేశాడు, అలా అంటే చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తీస్తే చాలా వస్తాయి. ఎందుకు అవన్నీ? ఇదిగో జరిగింది మన రాష్ట్రంలో జరిగింది, మన రాష్ట్రం పరువు పోకూడదు. వినండి, మన రాష్ట్రం పరువు పోకూడదు. ఇప్పుడు జరిగింది, నేనేం చెప్తున్నాను, ఆ పిల్లకి అన్యాయం జరిగింది, ఆ ఆడకూతురికి అన్యాయం జరిగింది. వాళ్ళు సాకలి జాతికి చెందిన వాళ్ళు అయినా సరే చిన్న చూపు చూశారు. అలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నివసించే వాళ్ళు ఈ భూమి నివసించారు మనం. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇది రజాకుల పాలన కాదు, ఇది రాజ్యాంగం పాలన. ఇక్కడ రాజులు ఇప్పుడు లేరు, దొరలు లేరు, పటేళ్ళు లేరు, సీఎంలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఈ పరిపాలన జరుగుతుంది ఇక్కడ రాజు ఎవరు? సీఎం. మంత్రి ఎవరు? డిప్యూటీ సీఎం. ఇలాంటి పరిపాలన జరుగుతుంది. ఇందుకోసమే చెప్తున్నాను, ఎవరు కూడా ఇలాంటి విషయాలు కాంప్లికేటెడ్గా జరుగుతున్నప్పుడు వాళ్ళకి జరిగింది ఆ ఆడకూతురికి అన్యాయం జరగాలని సీఎం గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది. అది ఎలా చేయాలని చెప్పి ఆయన కూడా ఆలోచించి ఉండొచ్చు. మనం ప్రతిదాన్ని ఇప్పుడు ఆడకూతురికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు.
ఇంతమంది చూస్తున్నప్పుడు రేపు వెళ్ళి ఓట్లు వేయరని చెప్పేసి ఆయన గ్రహించడా? అరే వీని ఒక్కని పక్క మాట్లాడితే రేపు రాష్ట్రంలో మన పార్టీ ఉండకుండా పోద్దని ఆయనకి మాత్రం తెలియదా? ఈ ఒక్కడు ఉంటే ఏంటి పోతే ఏంటి, ఒక పాప ప్రాణం తీసాడు, ఇంత తీసి లోపల ఏంట్రా అని సీఎం అనకుండా పోతాడా? ఆయనకు అంత ఆలోచన లేదనుకుంటున్నారా మీరు? ఆయనే అరెస్ట్ చేపిస్తాడు. చూడండి, ఈయన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, ఆయన అరెస్ట్ చేయండి అని ఆయనే చెప్తాడు. చూడండి, మీరు ఈ వారంలో చూస్తారు, ఎక్కడ ఏ బొక్కలో దాక్కున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాడు. ఇదైతే 100%. ఒకళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అంటే ఎవరు ఊరుకోరు. ఈయన ఊరుకున్నా కూడా సెంట్రల్ ఊరుకోదు. అక్కడ వాళ్ళు ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళ పార్టీ కూడా అక్కడ ఉండాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఊరుకోరు. రేపు ఈ ఆడబిడ్డకి అన్యాయం జరిగినప్పుడు వేరే ఆడబిడ్డకి ఏం భరోసా ఇస్తారు? వాస్తవం కదా. సీఎంకి ఏమైనా ఆలోచన లేదనుకుంటున్నారా మీరు? రేపు ఆయనకి చెడ్డ పేరు రాకూడదంటే ఈయనను అరెస్ట్ చేస్తారు కంపల్సరీ చెప్తున్నా. ఆయన తలుచుకుంటాడు, ఆయన తలుచుకొని ఈయన తెంకపోయి లోపల వేస్తాడు. నీ వల్ల నాకే చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఉండద్దు. ఓకే సార్, అట్లాగే తెలంగాణ అంటేనే మత రాజకీయం అనేది లేదు, కానీ ఇప్పుడు మత రాజకీయం మొదలవుతుందా అన్న ఫీలింగ్ మొదలవుతుంది. ఎవడి మతం వాడికి గొప్ప, నా మతం నాకు గొప్ప, వాళ్ళ మతం వాళ్ళకి గొప్ప, ఎవడి సంక్రవాడు నాకుని నా భారత్ మాతకు జోలికి వస్తే ఎవరిని వదిలేదు లేదు. మేమంతా ఒకటే, ఏకం అవ్వలేదు అనుకుంటున్నారు కదా. మేము ఏకమయ్యాము, మేమంతా ఒకటిగానే ఉన్నాము. మా భారతదేశంలో నివసించాలంటే మీరు ఏకమై మీరు చూసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మా భారతీయులంతా మేము ఒకటే. ప్రతి సోదరుడు హిందువే, ప్రతి సోదరుడు బొట్టు పెట్టుకునేవాడే, ప్రతి సోదరుడు దేవుడిని గుళ్ళో మొక్కేవాడే. అక్కడ ఉండేది రాయని తెలుసు. మీరు దేవుడు ఉన్నారా అంటున్నారు కదా. ఏది నేను అడుగుతున్న క్వశ్చన్ మీ దగ్గర ఆన్సరే ఉండదు. చచ్చిపోయే దెయ్యం కూడా దేవుడు అక్కడ ఉండేది రాయి అని తెలిసి గుడి లోపలికి రాదు. మీకు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదు. చచ్చిపోయిన శవం కూడా దెయ్యం అయితే గుడి లోపలికి రాదు. మరి దేవుడు లేదంటారా? దేవుడు లేదన్నారు కదా, అక్కడ ఉండేది రాయే కదా, చెట్టు రప్ప రోలే కదా, మరి ఎందుకు రాదు? దెయ్యం అనుకుంటే మనిషిని చంపేస్తుంది కదా. వై మీకే తెలియదు. ఇక ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో ఉన్నాయి. భారతీయులకు మించిన మేధావులు ఇంకొకళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను కదా, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఎవడు పుట్టక ముందే, కొన్ని యుగాల ముందే ఓంకారం ఉందని చెప్పేసి సృష్టించి రాసిన చరిత్ర మనది. ఇప్పుడు చెప్తున్నారు టెక్నాలజీ వచ్చినవాడు ఓంకారం ఉంది అని చెప్పేసి. మరి భారతదేశంలో ఎప్పుడో కొన్ని కోట్ల కిలోమీటర్ అవతల ఉన్న ఓంకారాన్ని ఇక్కడ మనకి ఇప్పుడు బయటికి వచ్చి వాడలేదంటే మేము అదే అనుకుంటున్నాం. దెబ్బ మొదలైంది, వాడికి నొప్పి మొదలైంది అన్న ఫీలింగ్లో ఉన్నాం. కానీ దీనికన్నా ముందు ఆ ఇన్స్టాగ్రామ్ది, ఆ యూట్యూబ్ది బ్లాక్ చేస్తే ఇంకో భయం అనేది ఇంకా ఉంటుంది. అంటే ఇప్పటికి కూడా హిందువులు బత్తాయిలు అని చెప్పి ఎటేటో వెళ్తుంది. చైనా చూడండి రోబోటిక్ పరంగా అని చెప్పి కొన్ని కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేసిండు. అదేవిధంగా మొన్న నాగర్ కర్నూలు ఇన్సిడెంట్ పైన కూడా మాట్లాడండి, ఇది పాప ఇన్సిడెంట్. మీరు ఒక్కొక్కరు సైంటిఫిక్ టెక్నాలజీ పరంగా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. హిందూ బత్తాయిలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు వీడికి ఏదో దేశం ఆఫర్ పెట్టింది, అందుకే హిందువుల గురించి మాట్లాడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే మొదలయ్యింది. కంపల్సరీగా అన్ని లాజిక్లు లూజిక్లు లోపల ఏముంది బయట ఏముంది మొత్తం లాగే దమ్ము ధైర్యం హైదరాబాద్ పోలీసులకి, ముఖ్యంగా పంజాబ్ పోలీసులకు ఉంది అనే నమ్మకం మాకు ఉంది. కంపల్సరీగా లాగుతారు. నిన్న కూడా ఏమన్నాడు, అదేదో బ్లాక్ అయిందంటే అసలు అబ్బా ఆడి ఆనందం, ఆడి పరమానందం మళ్ళీ దేవుడి మీద వినాయకుడి మీద ప్రమాణం చేసే అంత ఓడవాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.